అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అప్పట్లో వైసీపీ సర్కార్ చేపట్టిన జిల్లా పునర్విభజన ఎలాంటి రచ్చక దారితీసిందో ఓల్ ఆంధ్ర చూసింది. పలు చోట్ల భిన్నాభిప్రాయాలు, మరికొన్ని చోట్ల అల్లర్లు, ఓ స్థాయిలో రచ్చ జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మరి పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా అంటే అక్కడక్కడ ఇంకా ఆ వాదనలే కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కీలకమైన ఆ జిల్లాలో ఇప్పుడు కొత్త లొల్లి చురు అయిందట. ఇంతకీ ఏదా జిల్లా, ఏంటా లొల్లి? గడపలో కొత్త డిమాండ్, తెర మీదకు జిల్లాల కుంపటి. అటు ప్రొద్దుటూరు, ఇటు రాజంపేట. తగ్గేదేలే అంటున్న బద్వేల్. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కొత్త జిల్లాల ముచ్చట తెరవెదికి రావడం రాజకీయంగా రచ్చరేపుతోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ అంశం మెల్లమెల్లగా అగ్గిరాజేస్తున్నట్లే కనిపిస్తోంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాల పంచాయతీ ఒకెత్తైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మరోలా ఆ వ్యవహారం తేనె తుట్టెని కలుపుతోంది. కొత్తగా ఏ జిల్లాలు ఏర్పాటవుతాయో తెలియదు. అసలు జిల్లాల ఏర్పాటు ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఉమ్మడి కడప జిల్లాలో మాత్రం ఈ కొత్త జిల్లాల వివాదం రోజు రోజుకి వేడెక్కుతోంది. ఎవరికి వారు తమ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ జిల్లా సాధన సమితిల పేరుతో జేఏసీలను ఏర్పాటు చేసుకుని ఉద్యమాలు ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతూ ఉండటం ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి కడప జిల్లా నుంచి రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తూ రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలను, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, తమ్మళ్లపల్లి నియోజకవర్గాలను కలిపి ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. అయితే రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ అప్పట్లో భారీ స్థాయిలో ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. గత ప్రభుత్వం మాత్రం రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఈ జిల్లా ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం కాకపోయినా రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలనే డిమాండ్ మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. దాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్న కూటమి నేతలు అధికారంలోకి వస్తే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇవ్వడంతో దానికి మరింత బలం చేకూరింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రచారం హోరెత్తుతూ ఉండటంతో మరోసారి రాజంపేట జిల్లా కేంద్రం కావాలన్న ముచ్చట తెర మీదకి వచ్చింది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాల్సిందేనన్న డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది. అయితే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తూ రైల్వే కోడూరు, బద్వేల్ నియోజకవర్గాలను అందులో కలుపుతారనే ప్రచారం జరుగుతోంది. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనను ఇప్పటికే జిల్లా నేతలు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇటీవలే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబుని అక్కడి నేతలు ఇదే విషయమై అభ్యర్థించగా దానికి ఆయన కూడా సానుకూలంగానే స్పందించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాజంపేట జిల్లా కేంద్రం అయిపోవడం ఖాయమనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసి అందులో బద్వేల్ నియోజకవర్గాన్ని కలుపుతారన్న ప్రచారమే మంటలు పుట్టిస్తోంది. తమ ప్రాంతాన్ని రాజంపేటలో కలిపేస్తే సహించే ప్రసక్తే లేదంటోంది బద్వేల్. ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గంలో కొంతమంది జేఏసీగా ఏర్పడి కార్యాచరణ రూపొందించుకుంటున్నారట. కడప జిల్లాలోనే బద్వేల్ నియోజకవర్గం కీలకమైందని, ఎట్టి పరిస్థితుల్లో ఇతర నియోజకవర్గంతో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారట. ఉమ్మడి కడప జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ప్రొద్దుటూరులో కొత్త నినాదం పొడుచుకొచ్చింది. నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాదు ప్రొద్దుటూరులో జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలను కలపాలనే ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఈ అంశంలో ఉద్యమించేందుకు ప్రొద్దుటూరు జిల్లా సాధనా సమితి పేరుతో ఓ జేఏసీ కూడా ఏర్పాటైంది. వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా చేయాలన్నది ఈ వర్గాలు చెప్తున్న బలమైన వాదన. ఒకవేళ తమ డిమాండ్కు తలొగ్గకపోతే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ కొత్త జిల్లాల విషయం ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో మరోసారి ఉడుకు పెంచేలా కనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.